తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామంటున్నారు హస్తం లీడర్లు. ఇందులో భాగంగానే జరిగిన పీఈసీ మీటింగ్లో కీలక అంశాలపై చర్చించారు. ఇక ఎంపీ స్థానాల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకుండా టికెట్ కేటాయిస్తామన్నారు. ఇక కృష్ణా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు సీఎం. బీఆర్ఎస్ కు కౌంటర్గా నల్గొండలో భారీ సభ పెట్టే ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 5-6 సీట్లను బీసీలకు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ పీఈసీ మీటింగ్ లో చర్చించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది పీసీసీ. ఇటీవల అప్లికేషన్ల ప్రక్రియ ముగియగా 17 సెగ్మెంట్లకు 309 అప్లికేషన్స్ వచ్చాయి. గాంధీ భవన్ లో మంగళవారం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన పీఈసీ మీటింగ్ జరిగింది. సమావేశంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1 నుంచి 3 పేర్లను సిఫారసు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలిపింది. సామాజిక గెలుపు సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. షార్ట్ లిస్ట్ ని దీపాదాస్ మున్షికి ఇవ్వాలని ముఖ్య నేతలను ఏఐసీసీ ప్రతినిధుల్ని ఆదేశించినట్లు సమాచారం. టికెట్ల విషయంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో సీఎం రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. బీసీల ప్రయోజనాల కోసమే కులగణన చేపడుతున్నామని చెప్పిన సీఎం లోక్సభ సెగ్మెంట్లలో గెలిచే స్థానాల్ని వాళ్లకిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కనీసం 5-6 స్థానాల్ని కేటాయించాలని చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలప్పుడే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకున్నా కొన్ని సమీకరణాల వల్ల కుదరలేదని, లోక్సభ ఎన్నికల్లో వారికి న్యాయం చేయాలని రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నియర్లీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. 13 నుంచి 14 స్థానాలు గెలవడం గ్యారంటీ. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ తీసుకోబోతుంది. వాళ్ళకి వచ్చే సీట్లు 0. సో మేము గెలవబోతున్నాం. భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. వాడు ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా షార్ట్ లిస్ట్ చేయాలి, ఏం ప్రాసెస్ ప్రొసీజర్ చేయాలని చర్చ జరిగింది. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లలో 2 సీట్లు మాదిగలకు, 1 సీటు మాల సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లకు అవకాశం కల్పించాలని ఆ విభాగం నుంచి డిమాండ్ వచ్చాయి. అభ్యర్థుల లిస్టులో నియోజకవర్గాల వారీగా ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్న లెక్కల్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీసీ ఓట్లను అదర్స్ కేటగిరీలో పెట్టినట్లు సమాచారం. దీనిపై బీసీ లీడర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదర్స్ కేటగిరీని బీసీ ఓట్ల కేటగిరీగా మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే నేతలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా సదరు లీడర్లు వారి నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఉంటే టికెట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని హరీష్ చౌదరి సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. వారి నియోజకవర్గాల్లో ఆయా నేతలకు ఉన్న బలం, బలగం, ఓట్లు, గెలుపు సమీకరణాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే అలాంటి లీడర్లకు టికెట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్తున్న నేతలు వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి సోనియాను బరిలోకి దింపాలని భావిస్తున్న నేతలు ఆమె పోటీ చేసే స్థానంపైన చర్చించినట్లు తెలుస్తోంది. సోనియా ఖమ్మం నుంచి బరిలోకి దిగుతారని అంటున్న జహీరాబాద్, నల్గొండ స్థానాల్లోనూ పరిగణలోకి తీసుకోవాలని కొందరు సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టులను కేఆర్ఎండీకి అప్పగించడంపై పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ తప్పులన్నీ చేసి రివర్స్ లో కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తోందని, దీనికి గట్టి కౌంటర్లు ఇవ్వాలని నేతలకు సీఎం రేవంత్ సూచించినట్లుగా సమాచారం. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాల్ని తిప్పికొట్టాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు కౌంటర్ గా పార్టీ ఆధ్వర్యంలో సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో సభను నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. 2 లక్షల మందితో భారీ సభ నిర్వహిద్దామని ఆయన సూచించగా అంతా ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని తెలుస్తోంది.